గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఇక నిన్న అసెంబ్లీలో జరిగిన వాడి వేడి చర్చలు, ఒకరిపైన ఒకరు విమర్శలు, ఇట్లా రకరకాల పేపర్లు ఎన్నో వార్తలు రాసినాయి. ఇక ఏ పేపర్‌లో ఏం వార్తలు ఉన్నాయో చూద్దాం. ముందుగాల నమస్తే తెలంగాణ తోటి స్టార్ట్ చేద్దాం. ఎగ్గొట్టు, కులగొట్టు, చెడగొట్టు అట. సో నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలని ఈడ హైలైట్ చేస్తూ రాసింది. ఇంతకీ ఏం మాట్లాడిండు అంటే కాంగ్రెస్ పాలనలో ప్రతి ఏడాది ఏదో ఒకటి ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎగ్గొడుతున్నాడు. ఏది హామీలు. జనాలకిచ్చిన హామీలు, రైతులకిచ్చిన హామీలు, నిరుద్యోగులకిచ్చిన హామీలు ఎగ్గొట్టిండని ఎగ్గొట్టుడు. కులగొట్టుడు అంటే హైడ్రాతో పాటు ఇప్పుడు మూసీ పరివాహిక ప్రాంతం, మూసీ సుందరీకరణ పేరు మీద కులగొట్టబోతున్నారు గదా! దాని గురించి కులగొట్టుడు అని. అండ్ చెడగొట్టుడు అంటే గతంలో ప్రభుత్వం పెట్టిన పథకాలేవైతే ఉన్నాయో వాటినన్నిటిని గూడా చెడగొట్టి కొత్త పథకాలు ఆ ప్లేస్‌లో తీసుకొస్తలేడు అని జెప్పేసి ఈ 3 మాటలతోటి హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. పంట భూములకు గోదావరి పరవళ్లంట. యాదాద్రి జిల్లా కాళేశ్వరం నీళ్లతో చెరువులు జలకల. తొలిసారిగా ఆ కాలువల నీళ్లు నిన్నే అండ్ రైతులకి కష్టం తీరబోతుంది అనే వార్తను గూడా ఈడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. పిలిచినప్పుడు పోకపోతే ఉద్యోగాలు ఊష్టైతాయంట. అదెండ్లనో తెలుసా? ఏదో శాఖల గాదు, కాంగ్రెస్ పార్టీలని. అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సిందే. నా పదవి ఉంటుందో లేదో నాకే తెలవది. ఇక మంత్రివర్గ విస్తీర్ణని నేనేం జెప్తాను. ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ అయితది. ఏ సీఎం అయినా ఇంకా కొంతకాలం కుర్చీలో ఉండాలనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి ఎంపిక అధిష్టానం చేతిలోనే ఉంది అన్నారంట మంత్రి శ్రీధర్ బాబు. సో ఆయన మాటలని ఈడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో పిలిచినప్పుడు పోకపోతే ఉద్యోగాలు ఊస్ట్ అంటే ఏదో శాఖలో పనిచేసే ఉద్యోగాలు ఇట్లా ఊస్ట్ అయితాయి గదా! సో అట్లా అనుకున్నారు. సో అది పార్టీలకు సంబంధించిన మంత్రుల పదవులు ఊస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నాయని చెప్పేసి ఈడ రాసిండ్రంట. పార్టీ మారే పరిస్థితి కారణం ఎవరు? కాంగ్రెస్ అధిష్టానానికి ఇందులో బాధ్యత ఉందా లేదా? ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో ఉండడం అసలు ఈయనకి నచ్చట్లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ముందు పెట్టుకుంటున్నారు. అండ్ దాంతో పాటు కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్సీకి మంత్రి పదవి అర్హత లేదా? శ్రీరామనవమి తర్వాత రాజీనామా విషయాన్ని ప్రకటిస్తాను. జగిత్యాల మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెల్లడి. సో జీవన్ రెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నాడు. పార్టీ అధికారం లేనప్పుడు ఉన్నాడు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంజయ్ పార్టీలో చేరే వరకు కూడా ఎటువంటి పదవులు ఆశించలేడు. సో ఒక్కసారి పార్టీ అధికారంలోకి రాంగానే అందరూ నాకు పదవులు గావాలి, కార్పొరేషన్ చైర్మన్‌లు గావాలి, జిల్లా అధ్యక్షులు గావాలి, ఇట్లా ఎన్నో అబ్లిగేషన్స్ పెట్టుకున్నారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఎప్పుడూ ఏ పదవి ఆశించలేడు, ఊహించలేడు గూడా. ఆయన పనేందంటే ఇంకా నేను కార్యకర్తగానే పార్టీకి కష్టపడి పనిజేయాలి. కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళకే పార్టీలో విలువ లేని పరిస్థితి. రాహుల్ గాంధీ చెప్పడానికి, తెలంగాణలో చేసే పనులకి అస్సలు సంబంధం లేదు అని జీవన్ రెడ్డి రాజీనామా గనక చేస్తే ఇంకా క్లారిటీ లైన్ వస్తది. సో జీవన్ రెడ్డి అనుచరుల పైన జరిగిన దాడి రోజు నుంచి సంజయ్ పార్టీలో చేరే వరకు, మొన్న ఎన్నికల్లో బీఫామ్‌లు సంజయ్ చేయి మీదగా పార్టీ వోళ్ళు పంచిపిచ్చే వరకు ఇట్లా ప్రతి ఒక్క ఘటన ఆయనని ఇబ్బంది పెడుతూనే ఉంది. సో ఈ ఆఖరికి సంజయ్ పార్టీలో చేరుతున్నాడనే విషయం గూడా ఆయనకి చెప్పకుండా పార్టీలో చేర్చుకునే దానిపైన చాలా అసంతృప్తిగా ఉంది. సో ఆ సందర్భంలో పార్టీ పెద్దలు ఆయన దగ్గరికి పోయి మాట్లాడాను. ఆయన కొన్ని హామీలిచ్చారు. నీకు పార్టీల గౌరవం ఇస్తామని గావచ్చు, ప్రతి విషయం నీకు చెప్పే చేస్తామని గావచ్చు, నియోజకవర్గంలో ఇట్లా ఎన్ని హామీలిచ్చినా ఇగ ప్రజలకిచ్చిన హామీల పరిస్థితి ఎట్లనో జీవన్ రెడ్డి సార్‌కిచ్చిన హామీలు గూడా అట్లే మర్చిపోయినట్టున్నారు. అందుకనే ఇంత బార్‌ఘాటంగా ఒక 4, 5 రోజుల నుంచి నేను పార్టీని వీడబోతున్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, పలానా ముహూర్తం ఫిక్స్ అని ఆయన చెప్తున్నా గూడా ఏ మంత్రి గూడా, ఏ సీనియర్‌లు గూడా ఆయన దగ్గరికెళ్లి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇచ్చిన మాట తప్పిర్రు గాబట్టి ఇంకేం మాట్లాడతారు ఆయనతోటి? సో అది జీవన్ రెడ్డి సార్‌కి సంబంధించి ఇంటి దగ్గర ఉండే కాంగ్రెస్ ఫ్లెక్సీలన్నీ గూడా చింపేషిర్రు. అండ్ ఇంటి ముందు కాంగ్రెస్ సంబంధించినవి ఏవైతే ఈయన ఫ్లెక్సీలు పెట్టుకొని ఉన్నాడో సీఎం సార్ తోటి, మిగతా మంత్రులతోటి అవన్నీ గూడా క్లీన్ జేసి గోడలు క్లీన్‌గా పెట్టే పరిస్థితి. అంటే ఇలా చాలా క్లియర్ కట్‌గా ఉందేందంటే శ్రీరామనవమి తర్వాత పార్టీ మారబోతున్నాడు. మరి ఏ పార్టీలకి సార్ చేరబోతున్నాడు అంటే ఆయన చూపంతా బీఆర్ఎస్ వైపే ఉందన్న ప్రచారం సాగుతుంది. సో మరి ఏ పార్టీలో చేరతాడు అనేది చూద్దాం. వడ్డీ లేని రుణాలపై సర్కార్ అబద్ధాలు చెప్తుంది. 57,000,00,00,000 ఇచ్చింది నిజమైతే రాజీనామా నేను చేస్తా. ప్రతి నెల 2,500 స్కూటీల కోసం, తులం బంగారం కోసం మహిళలు ఎదురు చూస్తూనే ఉన్నారు. మహిళలంటే మాకు గౌరవం అన్నది. అందుకే సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పినాం. లేకుంటే మేము బలిదేవత అనేటోళ్ళం. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఇక్కడ నిన్న అంత రచ్చ దేనిపైన జరిగిందంటే 57,000,00,00,000 మహిళా సంఘాల రుణాలుంటాయి గదా! దానిపైన జరిగింది.
వాస్తవానికి ఇక్కడ 50,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇయ్యలేరు. కానీ మహిళా సంఘాల కోసం కొత్త స్కీమ్‌లు తీసుకొనొచ్చారు. సో, గత ప్రభుత్వం గూడా మహిళా సంఘాలకి రుణాలియ్యడం, ఆ రుణాలు మళ్ళీ కట్టించుకోవడం ఇవన్నీ క్వైట్ కామన్‌గా 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. 12వ సంవత్సరం గూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ 12వ సంవత్సరంలో వచ్చిన మార్పు ఏంది అంటే, మహిళా సంఘాలకి ఎవరైతే లోన్‌లు తీసుకుంటారో, ఇప్పుడు సపోజ్ ఒక 10,00,000 వాళ్ళు లోన్ తీసుకున్నారు. 10 మంది లక్ష, లక్ష పంచుకుంటుంటారు. కానీ ఎవరైతే ఆ మహిళ 10 మందిలో ఒకరు చనిపోయినప్పుడు, ఆ రూ. 1,00,000 మిగతా 9 మంది పైన భారం పడేది. సో, వాళ్ళకి ఆప్షన్ లేకుండా ఖచ్చితంగా వాళ్ళ నుంచే బ్యాంక్ వాళ్ళు వసూలు చేసేది. లేదంటే ఆ మహిళకు సంబంధించిన కుటుంబీకుల నుంచి వసూలు చేసేది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పాలిసీ తీసుకురావడం అండ్ దాంతో పాటు కొంత నిధి దాని కోసం కేటాయించింది. అదేందంటే ఇన్ కేస్ అట్లా ఎవరైనా మహిళలు గనక అనుకోని పరిస్థితుల్లో చనిపోతే వాళ్ళకి ఇన్స్యూరెన్స్ ఇవ్వడం. 2,00,000 ఇన్స్యూరెన్స్‌తో పాటు ఏదైతే లోను బ్యాంక్ నుంచి తీసుకుంటదో అదే లోన్ ప్రభుత్వం చెల్లించాలని. సో, ఇది మహిళా సంఘాలకి ఒక ప్రభుత్వం తెచ్చిన ఒక మంచి పాలిసీ అనుకోవచ్చు. ఒక మార్పనుకోవచ్చు. రెండోదేంది అనంటే రుణాల విషయంలో ఈజీ జేయడం. సో, వాళ్ళని సతాయించుడు, రుణాలిచ్చే టైంల బ్యాంకులు లంచాలు తీసుకునుడు, లేదంటే మధ్యలో మీడియేటర్లు లంచాలు తీసుకునుడు, చేతికి పైసలియ్యకుండా బ్యాంక్ అకౌంట్ నుంచి అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ జేయాలి అని ఒక డెసిషన్ సీతక్క తీసుకోవడం. ఈ 2 దాంతో పాటు ఈ మొన్నటి వరకు ఊర్లలో వంచిరుగా చీరలు. తర్వాత ఈడ సిటీలో గూడా పంచిర్రు. పంచే చీరలు కేవలం మహిళా సంఘాలను మాత్రమే. మిగతోళ్ళకి మాకు సంబంధం లేదు. మిగతోళ్ళు మహిళలు గాదనుకుర్రో, లేదంటే వాళ్ళు అర్హులు గాదనుకుర్రో నాకెరక లేదు గానీ, సో, మహిళా సంఘాల వాళ్ళకి మాత్రమే ఆ చీరలు పంచాలి అనే నిర్ణయం. ఇవి 3 మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది తప్ప, కొత్తగా నిర్ణయాలు 50,000 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టింది లేదు. సో, దానిపైన క్లారిటీ ఉన్న కేటీఆర్ నిన్న దీనిపైనే నిలదీశిండ్రు. సవాలు ప్రతి సవాలు ఇగ దీనితోటి రచ్చ రచ్చ అయింది అసెంబ్లీ మొత్తం. ఇది నమస్తే తెలంగాణ. సాక్షి పేపర్ చూద్దాం. కేటీఆర్ వర్సెస్ మంత్రులట. ఏ మంత్రి ఏమన్నాడు? కేటీఆర్ ఏమన్నాడు? అనే దానిపైన ఈ వార్త రాసిండ్రనమాట. సో, ఏమంటారు కేటీఆర్ మీరిచ్చిన హామీలు నెరవేర్చలేరు. ఏ సెక్టార్‌ని ఎట్లా మోసం చేసిర్రు? ఏ ఇల్లు కూలగొట్టిర్రు? ఆయన మాట్లాడితే మీదొక ఫ్లాప్ సినిమా. గతంలో మీరు గూడా ఇట్లనే చేసిర్రు. మీది ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు, ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లయింది. అసెంబ్లీలో ఓడిపోయారు. తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన్రు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయారు. మీది మాకంటే ఇంకా ఫ్లాప్ సినిమా. ఇయాల గాకుండా మేము రేపైనా హామీలు నెరవేర్చామన్న మాట లేకుండా కేవలం తిట్ల దండకంతో మాత్రమే అసెంబ్లీ నిన్న ఉండే పరిస్థితి. ఇరాన్‌కు ఎదురు దెబ్బనంట. ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు అగ్రశ్రేణి అధికారులు మృతి చెందిర్రు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిందనమాట సాక్షి పేపర్. పాకిస్తాన్‌లో పాశవిక దాడి. ఏంటిదా దాడి? సో, ఒక పక్క మనం ఇరాన్ పైన ఇజ్రాయెల్, తర్వాత అమెరికా యుద్ధం చూస్తున్నాం. కానీ ఈ యుద్ధం కంటే ముందే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌కి ఒక యుద్ధం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఉంటదిగా. అందులో 400 మంది చికిత్స పొందుతున్నారు. ఆ హాస్పిటల్ మీద దాడి చేసింది పాకిస్తాన్. సో, సేమ్ ఈ అమెరికా, ఇజ్రాయెల్‌ని తియ్యరాదు, పాకిస్తాన్‌ని బెట్టరాదు. అట్లే ఉంది. ఎందుకంటే గత నెల ఫిబ్రవరి 28వ తారీఖున ఇరాన్ పైన దాడి చేస్తున్న సందర్భంలో ఒక ప్రైమరీ స్కూల్ పైన దాడి చేసింది. సో, ప్రైమరీ స్కూల్ పైన ఈ దేశాలు మిజైల్‌ల వర్షం కురిపిస్తే దాదాపు 150 మంది అమాయక చిన్నారులు చనిపోయిన పరిస్థితి. సో, అదంతా గూడా ప్రపంచాన్ని అయ్యో పాపం అనిపిచ్చింది. సో, మీరెందుకు ఇట్లా దాడులు చేస్తున్నారు చిన్న పిల్లల స్కూళ్ళ పైన అని ప్రశ్నించినప్పుడు, సో, మా మిజైలు మేము వేరే చోట దాడి చేయాలనుకున్నప్పుడు ఇట్లా జరిగిందని ఏదైతే సమాధానం చెప్పిందో సేమ్ కాపీ పేస్ట్. ఇప్పుడు పాకిస్తాన్ గూడా అదే చెప్తుంది. మేము నిజంగా డ్రగ్ అడిక్షన్ సెంటర్ పైన హాస్పిటల్ మీద కాదు మేము దాడి చేయాలనుకుంది. మేము అక్కడుండే క్యాంపుల మీద దాడి చేయాలనుకున్నాం. అక్కడ మిలిటరీ దళాల పైన దాడి చేయాలనుకుంటున్నాం. ఆ తప్పుదారి బట్టి హాస్పిటల్ మీద పడ్డది అని చెప్తుంది. సో, అక్కడ పిల్లలు 150 మందైతే ఇక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వాళ్ళు 400 మంది. సో, ఆ దాడికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రనమాట. కొత్తగా ఒక మెట్టు ఎత్తుగా ఉండబోతుందంట. ఆర్టీసీ బస్సు ఫ్లోర్‌లు ఎత్తు పెంపు. ఇక కొత్త తయారీపై బస్సులన్నీ ఎత్తు బస్సులే. టైర్‌లు ఉండే సీట్లలోనే ప్రయాణికుల భద్రత ఉండబోతుంది. సౌకర్యాల కోసం డిజైన్ మార్చిండ్రంట. ఇక నుంచి ప్రతి బస్సులో ఇదే తరహాలో ఉండబోతున్నాయి. పొగ గురించి అలారం మోగే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త ప్రమాణాలతో రోడెక్కనున్న కొత్త బస్సులు. పొన్నం సార్ మంచి డెసిషనే తీసుకుంటున్నారు.
అందరూ అప్రిషియేట్ జేయాలి ఈ బస్సుల విషయంలో. అట్లనే ఆర్టీసీ వాళ్ళు గూడా సమ్మెకు సిద్ధమైతుర్రు. సమ్మె సైరన్ మోగించబోతుర్రు. ఈ నెల 24 తారీఖు నుంచి వాళ్ళ డిమాండ్‌లు పరిష్కరించకపోయినా, ప్రతి నెల ఆర్టీసీకి 350,00,00,000 చెల్లించకపోయినా, ఇగ ఇట్లా డిజైన్ మారుస్తున్నారు పాత బస్సులకు మంచిదే. కాకపోతే ఏదైతే కొత్త బస్సులు ఈవీ వెహికల్స్ తీసుకురాబోతున్నారో శ్రీరామనవమి తర్వాత 2000 బస్సులు, అందులో 2000 మంది డ్రైవర్లు గూడా రాబోతున్నారు. సో, ఆ డ్రైవర్లని వ్యతిరేకిస్తూ వాళ్ళొక డిమాండ్ పెట్టుకున్నారు. ఈవీ బస్సులు తెస్తే అందులో మాకే ఉద్యోగాలు కల్పియాలి. ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తే ఈవీ బస్సులు ఆళ్ళే నడిపిస్తారు. మీరు కొత్త బస్సులు తీసుకురావడం, కొత్త డ్రైవర్లని తీసుకురావడం, ఆ డ్రైవర్లతో పాటు క్లీనర్లు, సీట్లు కుట్టేటోళ్ళు, ఇక మిగతా ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నారో అవన్నీ తీసుకొచ్చి ఆర్టీసీలో డంప్ చేస్తుంటే, ప్రైవేటు ఉద్యోగములు పెరుగుతుంటే రాను రాను ఆర్టీసీ కూడా ప్రైవేటీకరణ చేయాలనే యోచనలు మీరు చేస్తున్నారు. ఇవన్నీ మేము సహించమని చెప్పి వాళ్ళు డిమాండ్‌లు పెట్టి 24 తారీఖున సమ్మెకు పోబోతున్నారు. సో, ఇండ్ల వాళ్ళు న్యాయమైన డిమాండ్‌లున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంతోటి 3.5 నెలల పాటు కొట్లాడిన్రు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి మీరు. ప్రైవేటీకరణ దిశగా పోవద్దు అని. ఎట్టకేలకు స్పందించింది. కానీ ఎలక్షన్ అడ్డుకాలేసింది. తర్వాత గవర్నర్ అడ్డుకాలేస్తే, గవర్నర్ నివాసం ముందు గూడా వాళ్ళు సేమ్ ఇదే ధర్నా చేస్తే దెబ్బకి సంతకం పెట్టింది ఫైళ్ళ మీద. కానీ అప్పటికి ఎలక్షన్స్ రావడం, ఆ ఫైల్ పైన ఇప్పటివరకు సీఎం సార్ స్పందించకపోవడం. సో, ఇట్లాంటి డిమాండ్స్ అన్నీ వాళ్ళు పెట్టి 24 తారీఖు నుంచి సమ్మెకు పోబోతున్నారు. సో, దానిపైన గూడా ఒకసారి పొన్నం సార్ ఆలోచిస్తే మంచిగుంటదేమో. ఫార్మ్ హౌస్ డ్రగ్స్‌పై సిట్ వేయాలట. చేవెళ్లలో జరిగిన ఏదైతే ఉంది గదా! మొయినాబాద్ ఫార్మ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రెస్ ఏందంటే కాంట్రోవర్సీలు. ఆయన ఫార్మ్ హౌస్ అయితే ఇంకా పెద్ద కాంట్రోవర్సీ. 2022 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 2026 ఇయ్యాలటి వరకు ఆయన ఫార్మ్ హౌస్ పైన ఎప్పుడు పోలీసుల నిఘా ఉంటది. ఎందుకంటే అందులో జరిగేవన్నీ గూడా ఇల్లీగల్ యాక్టివిటీకి కేర్ ఆఫ్ అడ్రెస్. కాంట్రోవర్సీకి ఆయన కేర్ ఆఫ్ అడ్రెస్. ఇల్లీగల్ యాక్టివిటీకి ఆయన ఫార్మ్ హౌస్ కేర్ ఆఫ్ అడ్రెస్. సో, దీనిపైన ఇంకా సిట్ విచారణ జరిపించడానికి ఏముంది? వాళ్ళ యూరిన్ టెస్ట్‌లన్నీ గూడా డ్రగ్స్ ఉన్నాయని, బ్లడ్ టెస్ట్‌లన్నీ గూడా డ్రగ్స్ ఉన్నాయని తేలిన తర్వాత ఇంకా దీనిపైన సిట్ విచారణ చేసి ఏం తెలుస్తారు? దాన్ని నెలలు, సంవత్సరాలు గడిపించి మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చి పంపించుడు తప్ప. సో, ఇట్లనే డ్రగ్స్ తీసుకునే సినీ స్టార్‌లకి, సామాన్యులకు గూడా ఇట్లనే సిట్ విచారణ జరిపిస్తారా? జరిపియరు గదా! డ్రగ్స్ అని ఒకసారి పాజిటివ్ ఉన్న తర్వాత ఈగల్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఉండదు, పాడుండదు. సినీ సెలబ్రిటీస్ అయినా, పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండే పర్సన్‌లకైనా, లా అయినా, లా అండ్ ఆర్డర్ అయినా, టెస్ట్‌లైనా అన్నీ గూడా ఉత్తి మాటలే. అట్లనే ఉంటది. పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో గూడా నిజంగా ఈయన మళ్ళీ ఇందులో సిట్టేసి, విచారణేసి నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా? తీసుకోలేవా? బ్లడ్ రిపోర్ట్, యూరిన్ రిపోర్ట్ ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ దానిపైన సిట్ విచారణ ఏంది? విచారణ ఏ కోణంలో జరగాలి? ఎట్లా తీసుకున్నాడు? వీళ్ళు కేవలం డ్రగ్స్ తీసుకునే ఎడిక్టర్లు మాత్రమేనా? లేదంటే డ్రగ్స్ దందా గూడా ఏమైనా చేస్తున్నారనే కోణంలో సాగాలి. సో, దానిపైన సిట్ విచారణ చేయాలి తప్ప, డ్రగ్స్ పార్టీ పైన ఏస్తే ఏం తెలుస్తది? ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్నారని తేటతెల్లమైంది. డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు పోతే వాళ్ళపైన కాల్పులు జరిపిన్రు. అది గూడా అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత గూడా ఇగ వీళ్ళపైన సిట్ విచారణ జరపాలట. షాద్‌నగర్ డీసీపీ సహా మొత్తం 9 మంది సభ్యులట. ఉత్తర్వులు జారీ చేసిన డీసీపీ శివధర్ రెడ్డి 3 నెలల దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు. స్టేషన్ బెయిల్ ఇచ్చిన 8 మందికి నోటీసులు. విచారణ హాజరు కావాలని ఎంపీ పుట్ట మహేష్. సో, ఎంపీ పుట్ట మహేష్ పవన్ కళ్యాణ్ సార్ ఒకసారి యాదపెట్టుకోవాలి. ఆడనేమో కొబ్బరి మట్టలు ఎండిపోతున్నాయి, చెట్లు ఎండిపోతున్నాయి అంటే తెలంగాణలో దిష్టి తలిగిందని చెప్తున్నారు గదా! మరి అక్కడ ఎంపీగా ఉండి, మీ రాష్ట్రంలో ఎంపీ వచ్చి ఈడ గబ్బు పార్టీలు చేసి తెలంగాణ ప్రతిష్టని దిగజార్చుతున్నాడు. అసలు ఇంతమంది ఎంపీల ఎన్నడూ తెలంగాణ ఎంపీలు ఇట్లా రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన పరిస్థితులు లేవు. డ్రగ్స్ ఏంది ఏకంగా వాళ్ళు తాగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్‌కి దొరికిన పరిస్థితులు గూడా లేవు. అంత గలీజ్ దందాలన్నీ గూడా మీ ఏపీ ఎంపీలే చేస్తున్నారు. మరి దీనిపైన ఎందుకో నోరు మెదపరు ఎందుకో మాట్లాడరు? దీనిపైన గూడా ఇప్పుడు మాట్లాడాలి గదా! తెలంగాణకు పోయి మన పరువు తీస్తున్నావురా బాబు! నీ పైన యాక్షన్ తీసుకోవాలి అని జెప్పాలి గదా! దానిపైనే జెప్తలే. ఇగ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అంటే మీదే ఫ్లాప్ సినిమా అని ఒకరినొకరు సినిమా నాకు తెలిసి ఇవన్నీ గూడా సినిమా డైలాగులు కరెక్ట్‌గా అసెంబ్లీలో మాట్లాడుకోవాలని ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ రాసుకొని వచ్చిర్రేమో. అందుకనే మొత్తం నిన్న సినిమా డైలాగులే నడిచినాయి అసెంబ్లీలో. గానీ ఈ అసెంబ్లీలో సినిమా డైలాగులతో పాటు నిరుద్యోగులు ఎదురు జూషిర్రు. అరే! ప్రతిపక్ష పోలు ఒక్కసారన్నా 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైంది? దాని గురించి ఏమన్నా మాట్లాడతారా లేదా అని. రైతులు ఎదురు జూస్తున్నారు. రైతు భరోసా పెంచి ఇస్తామన్నారు. అసలు లేదు, వడ్డీ లేదు. ఇచ్చిన రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు మాటే లేదు. మరి దాని గురించి ఎవరైనా మా గురించి మాట్లాడతారని. మహిళలకు సంబంధించిన ఆ 52,000 కోట్ల రూపాయలకి తప్ప మిగతా ముచ్చటనే లేదు.
ఇక స్టూడెంట్స్ సంబంధించిన స్కూటీలు లేవు. అయితే ఎవరైతే చదువుకోని సర్టిఫికేట్‌ల కోసం ఎదురు జూసి పేరెంట్స్ దగ్గర పైసలు లేక ఆ కాలేజ్‌లో సర్టిఫికేట్ ఉండి ఫర్దర్ స్టడీకి పోలేని స్కాలర్‌షిప్ బాధితులు గూడా ఉన్నారు. సో, దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడతారా అంటే దాని గురించి మంత్రులు మాట్లాడలేరు. ప్రతిపక్ష వాళ్ళు కూడా మాట్లాడరు. ఇక బీజేపీ వోళ్ళు ఉన్నరా లేదా అనే పరిస్థితి ఉంది. ఇక వాళ్ళు ఎంఐఎంఓలు వందే మాతరం మేము పాడుతుంటే లేరు తప్ప ఎళ్ళిపోయినరనే ముచ్చట తప్ప మిగతా ఏ ప్రజా సమస్యల మీద వాళ్ళు నోరు మెదపని పరిస్థితి నిన్న అసెంబ్లీలో. సో, వెలుగు పేపర్ చూద్దాం ఏం రాసిండ్రో. ట్రంప్ తీరు నచ్చట్లే. ఇజ్రాయెల్ పైన ఇరాన్ చేస్తున్న యుద్ధానికి స్పందిస్తూ అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కట్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిండంట. ఇరాన్‌పై సైనిక దాడులు సమర్థవంతంగా కాదు అభ్యంతరం వ్యక్తం చేసిండంట. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి తాను మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేసిండంట. ఇరాన్ నుంచి మన దేశానికి తక్షణమే ముప్పు లేదు. కాకపోతే ఫ్యూచర్‌లో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటదని చెప్పేసి ఆయన్నే రిజైన్ చేసే పరిస్థితి ఉందంటే ట్రంప్ వ్యవహారం ఎట్లుంది? ట్రంప్ సంబంధించి ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి అనేది పక్కన పెడితే, సొంత దేశం ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఇయాల ముఖ్యం. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ట్రంప్‌కి సంబంధించి టాక్స్‌ల విషయంలో సొంత దేశానికి సంబంధించిన కోర్టే చివాట్లు పెట్టిన పరిస్థితి. నువ్వు ప్రతీకార చర్యల పూనుకొని నువ్వు టాక్స్‌లేస్తున్నావు తప్ప, ఇది రూల్ అండ్ రెగ్యులేషన్ యాస్ ఆఫ్ లా నువ్వు వేయట్లేదు. నీ బిహేవియర్ లేదని మొట్టికాయలేసిన పరిస్థితి. ఆ తర్వాత అదే కోర్టు ఆహ్, ఈ దాడులకు సంబంధించి కావచ్చు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ట్రంప్ చేస్తున్న వాటిపైన ఎండగట్టిన పరిస్థితి. సో, ట్రంప్ ఉండే దేశ సొంత ప్రజలే సో, ఇరాన్ పైన దాడులు చేయకండి. దీనివల్ల ఆర్థికంగా మనం నష్టపోతున్నాం. వాళ్ళు కూడా ప్రజలే గదా! మీ దాడులు మానవీయ కోణంగా లేవని జెప్పి వాళ్ళు ఇప్పటికి గూడా ఏదో ఒక ప్రాంతంలో అమెరికాలో రోజు నిరసనలు వినిపిస్తూనే ఉంటారు. ఆఖరికి ఇగో ఇప్పుడు అధికారి గూడా ట్రంప్ చేస్తున్న తీరు నచ్చకుండా ఆయన రిజైన్ జేసి, ఇగ నేను వీళ్ళ యుద్ధం చేస్తుంటే నా మనసు ఒప్పుకుంటలేదని జెప్పి మరి రిజైన్ జేసిన పరిస్థితి. ఆయన ట్రంప్‌లో గూడా మార్పుండదు. ఇగ వీళ్ళ తర్వాత నెక్స్ట్ నా టార్గెట్ క్యూబానే అని ప్రస్తావించే పరిస్థితి. ఒక పక్క ఇజ్రాయెల్‌తో మిత్రత్వం ఉంటూనే సో, నేచురల్ రిసోర్సెస్ ఏదైతే ఇరాన్ ఉందో దానిపైన మీరు దాడులు చేయొద్దు. ఎందుకంటే నా కన్ను దాని మీద పడ్డది. దాన్ని నేను కబ్జా చేయాలనుకుంటున్నా. మీరు దాన్ని పాడు చేయొద్దని మెల్లగా స్మూత్‌గా వాళ్ళకి వార్న్ చేసిన పరిస్థితి. సో, అదనమాట ట్రంప్ తీరు. గ్యారంటీలపై గరం గరం అయిందంట. ఇందాక మనం చెప్పుకున్న వార్తనే. ఖర్గే, కేసీతో సీఎం భేటీ ఢిల్లీలో కలిసి బడ్జెట్ పైన అండ్ పార్టీ వ్యవహారాల పైన చర్చించిండ్రంట. సో, ఈ సందర్భంలో వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపిన పార్టీ అగ్రనేతలు సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్రం ఎంపీలు పోయారట. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. ఫసల్ బీమా ఏది? రైతు భరోసా ఎక్కడ? అమ్మ ఇప్పుడు వీళ్ళు నిద్రలేసిర్రు బీజేపీ వాళ్ళు. ఎప్పుడో ఫసల్ బీమా కోసం, రైతు భరోసా కోసం యాసంగి డిసెంబర్‌లో మాట్లాడాల్సింది మొత్తానికి డిసెంబర్ పోయింది, ఫిబ్రవరి పోయింది. ఇక మార్చిలోనన్నా స్పందించరు. లేదంటే ఇగ ఇప్పుడు గూడా అసెంబ్లీ లేకపోతే ఇప్పుడు గూడా వాళ్ళు స్పందించరు. అసలు మాట్లాడరు గవర్నమెంట్ గురించి, రైతుల గురించి. అట్‌లీస్ట్ ఇప్పుడైనా స్పందించి అసెంబ్లీ సందర్భంగా వాళ్ళు క్వార్టర్స్ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు రిక్షాలల్లా ఫైలు నెత్తిన పెట్టుకొని ఒక ర్యాలీ చేసిర్రంట. దీన్ని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళిప్పుడు నిద్ర లేచిర్రు గాబట్టి. ఇరాన్‌లో సెక్యూరిటీ సంబంధించిన చీఫ్ లార్జనీ మృతి చెందిండా లేదా అని ఒక క్వెషన్ మార్క్ తోటి ఇక్కడ వార్త రాసిండ్రు. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన దాడి పాకిస్తాన్ వాళ్ళపైన దాడి చేస్తే 400 మంది మృతి చెందిండ్రు. 250 మంది తీవ్రంగా గాయాలైనరంట. వెలుగు పేపర్ రాసిన వార్తిది. సన్న బియ్యంతో ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు భోజనం పెట్టండి అంట. సో, ఇప్పుడు బియ్యం ఎందుకు గుర్తుకొచ్చినాయి ఈ సార్‌కి తెలవదు గానీ, మొత్తానికైతే ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేషిండ్రు. ఏమని? సన్న బియ్యం పెట్టండి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అని జెప్పి. రెండేళ్లలో మహిళా సంఘాలకు 57,000 కోట్ల లోన్‌లిచ్చినాం. 57,000 కోట్ల లోన్‌లిచ్చినాం. పైసలియ్యలేమని జెప్పి సీతక్క దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. 1380 కోట్లు వడ్డీ చెల్లించినాం అన్న సీతక్క సోషల్ మీడియాలో తప్పు ప్రచారాలే మీ పని చేస్తున్నారు. మహిళలకి బద్నాం జేయొద్దు అని కేటీఆర్‌కి కౌంటర్ ఇచ్చిండ్రు. కానీ అక్కడ మాట్లాడిందేంది? కోట్ల రూపాయలు లోన్‌లిచ్చినామని గాదు. 57,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకి ఇచ్చినామన్నారు. సో, వీళ్ళిచ్చేది లోన్‌లేంది? బ్యాంకులే గదా లోన్‌లిస్తాయి. సో, దానికి సంబంధించిన వార్తని ఇగ ఎంబటే కవర్ జేసుకోవాలి గాబట్టి సీతక్క కవర్ జేసుకుంది. నాకు దెలిసి సీఎం సార్ ఒకరోజు ముందుగాల అంటే నిన్న ఏదైతే క్లాస్ బికిండు. ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలోకి రావాల్సిందే.
మంత్రులందరూ ఎమ్మెల్యేలకు టైం ఇయ్యాల్సిందే. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇక 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గురించి మీరు ఫెయిల్యూర్ అని, లేదంటే మీరప్పుడు చేయలేరు, మేమిప్పుడు చేసినామని ఇవన్నీ మాటలొద్దు. వాళ్ళు ఏం మాట్లాడితే దానికి మాత్రమే మీరు గట్టిగా కౌంటర్ ఇయ్యండి అని ఒక క్లాస్ చెప్పిండు సీఎం సార్. సో, ఆ క్లాస్‌ని సీతక్క గట్టిగా ఫాలో అయినట్టుంది. అందుకనే కేటీఆర్ అనుడే ఆలస్యం. సార్ జెప్పింది 52,00,00,000 నిధులిచ్చినామని గాదు, అప్పులిచ్చినామని అని జెప్పి అక్కడికక్కడ కవర్ జేసి దాని పైన మాట్లాడిండ్రనమాట. సో, అదే వార్తని ఈడ హైలైట్ జేస్తూ రాసిండ్రు వెలుగు పేపర్. దిశ యుద్ధం. సీజ్ ఫైర్‌కు ఒప్పుకోం. అమెరికా, ఇజ్రాయెల్‌ని ఓటమిని అంగీకరించాల్సిందే. అమెరికా, ఇజ్రాయెల్ 2 గూడా ఓటమిని అంగీకరించాలంటే అసలు ఒప్పుకోనే ఒప్పుకోమంటుర్రు సుప్రీం లీడర్. ఇరాన్‌కి సంబంధించిన సుప్రీం లీడర్. సో, ఎందుకు సీజ్ ఫైర్‌కి ఒప్పుకోరు? ఇన్ కేస్ సీజ్ ఫైర్ గనుక ఒప్పుకుంటే, ఇరాన్‌లో సుప్రీం లీడర్ ఎవరుండాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జెప్తాడు. వెన్జులాలో ఏం జరగాలన్నది ఇక్కడి నుంచి జెప్తే ఆదేశాలు జారీ జేస్తే వెన్జులాలో ఎట్లయితే అవే ఆదేశాలు పాటిస్తున్నారో, వీళ్ళు గనుక సీజ్ ఫైర్ జేషిండ్రనుకో సేమ్ సీన్ ఇక్కడ గూడా రిపీట్ అయితది. సో, ఇరాన్ అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ. వాళ్ళు పెట్టుకున్న రూల్సే వాళ్ళు పాటిస్తారు. గతంలో ఇస్లామిక్ కంట్రీగా ఏర్పడడానికి అండ్ ఖమేనీ రాడానికి గూడా ఇస్లాం రూల్సే ఒక కారణం. సో, గతంలో ఉండే ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెస్టర్న్ కల్చర్‌ని ఇరాన్ పైన రుద్దే ప్రయత్నం జేషిర్రు. అక్కడుండే మూవీస్, హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అన్నీ గూడా వీళ్ళ పైన రుద్దాలని ప్రయత్నం జేషిర్రు. మహిళలకు కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చిర్రు. ఇవన్నీ ఒప్పుకోకనే అండ్ దాంతో అసలు ఇస్లాంకి సంబంధించిన కల్చర్‌లు ఇది గాదని ఆయనను తరిమి కొట్టే పరిస్థితి. ఆ తర్వాత ఇరాన్‌ల ఖమేనీ రావడం, తర్వాత ఆయన రూల్స్ పెట్టడం, ఇస్లాంకి సంబంధించి కేర్ ఆఫ్ అడ్రెస్ ఏది అంటే ఇరాన్‌గా పాటించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇన్ కేస్ వీళ్ళిప్పుడు సీజ్ ఫైర్ జేస్తే వీళ్ళ ఓటమిని అంగీకరించినట్టే. సో, ఓటమిని అంగీకరిస్తే ఏముంది? అప్పుడుండే ఖమేనీకి సంబంధించిన వారసులు పోతారు. ఇంకొక సుప్రీం లీడర్‌ని ట్రంప్ ఎవరు చెప్తే వాళ్ళనే పెట్టుకోవాలి. అది హర్మోజ్ జలసంధి ఏదుందో అది కంప్లీట్‌గా ట్రంప్ చేతికెళ్తది. అండ్ 23% అక్కడి నుంచి ఏదైతే దేశాలు చమురు తీసుకుపోతున్నాయో అన్ని దేశాలు ట్రంప్ మాట వినాల్సిందే. అండ్ అక్కడ ఖనిజానికి సంబంధించి ఎవరికి అమ్మాలో అనేది ట్రంపే చెప్తాడు. ఎంతకి అమ్మాలో అనేది కూడా ట్రంపే చెప్పే పరిస్థితి. సో, ఇవన్నీ కూడా సహించని పరిస్థితి. ఇంకొకటేందంటే అమెరికా క్రిస్టియానిటీని ఎక్కువ పెంచి పోషిస్తూ ఉంటది. అండ్ ఇక్కడ ఇస్లామిక్ సంబంధించి సో, ఈ పరిస్థితులలో కూడా ఒప్పుకోము, సీజ్ ఫైర్ చేయం, మేము డ్రోన్‌ల వర్షం కురిపిస్తూనే ఉంటాము అని గట్టిగా యుద్ధానికి మేము సిద్ధమనే ఇండికేషన్స్ అనేది ఇస్తుందన్నమాట. కొత్త విధానంలో రైతుల భరోసా ఒక్కసారి 70,00,000 మంది ఖాతాల్లో నిధులు. మొదటి విడతలో పెద్ద రైతుల నుంచి చిన్న రైతుల వరకు లబ్ధి. వ్యవసాయ శాఖ ప్లాన్. కొత్త వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ. సో, రైతులకి ఇది ఒక గుడ్ న్యూస్. మీ ఫోన్‌లు టింగ్ టింగ్ మని మోగడానికి సిద్ధంగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ నెల 22 తారీఖున ఒక ఎకరం వరకు ఉండే రైతులకందరికీ గూడా రూ. 3,580,00,00,000 ఫస్ట్ విడతగా మీ అకౌంట్‌లలో జమ చేయబోతుంది సర్కార్. ఆ తర్వాత 20 రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళా ఇంకొక దఫాలో రూ. 2,850,00,00,000 జమ చేస్తది. ఇక ఏప్రిల్ ఎండ్ నాటికి మిగతా పైసలన్నీ ఏస్తాము అని చెప్తుర్రు. గదా ఏస్తారా లేదా అనేది అప్పుడు వాళ్ళ మూడ్‌ని బట్టి. ఎందుకంటే రైతుల కోసమే రూ. 9,000,00,000 మేము అప్పు తీసుకొని వచ్చినాం. ఎలక్షన్స్ అయిపోంగానే ఒక్కటేసారి ఏసేస్తాం కేసీఆర్ కంటే మించి అన్నారు. కేసీఆర్ కంటే మించి దేవుడెరుగు గాని ఒక్క పైసా కూడా వాళ్ళ అకౌంట్‌లో పడని పరిస్థితి. మళ్ళీ తర్వాత దీంతో పాటు ఎవరైతే కొత్తగా పట్టా పాస్‌బుక్‌లు తీసుకొని ఉంటారో వాళ్ళ మళ్ళీ ఈ ఈ స్కీమ్స్‌లలో మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఈ నెల 25 తారీఖు వరకు గడువు పెట్టింది. సో, మళ్ళీ వాళ్ళు పట్టా పాస్‌బుక్‌లు, జిరాక్స్‌లు అన్నీ తీసుకుపోయి అగ్రికల్చర్ ఆఫీసులలో అప్లై చేసుకోవాల్సి ఉంటది. సో, దానికి సంబంధించిన ఒక క్లియర్ ఇండికేషన్ లైన్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చింది. యూట్యూబర్ దారుణ హత్య. 4 నెలల గర్భిణిపై కత్తులతో భర్త దాడి చేసిండు. 2 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారట. సో, ఈ యూట్యూబర్ హత్య ఏందో గాని కరెక్ట్ నెలన్నర గడిచిందేమో. సో, ఒక యూట్యూబర్ కోమలి. హైదరాబాద్ మణికొండ చిత్రపురి కాలనీలో ఉండే కోమలి ఒక అబ్బాయిని ప్రేమించడం, ఆయనతో ఒక లివింగ్ రిలేషన్‌షిప్ ఉండడం, తర్వాత పెళ్లి చేసుకోమంటే చేసుకోనడం, మనస్తాపం చెంది చనిపోయింది. ఇంకొక యూట్యూబర్ ఏమో పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు ఒక జీవితం గడిపి భర్త చేతిలో హతమైన పరిస్థితి. యూట్యూబర్ అమ్మాయిల చావులేందో, ఈ సూసైడ్‌లు గావచ్చు, చంపడాలేందో గాని చాలా వరకు సోషల్ మీడియాని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంది. సో, ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ గావచ్చు, వాళ్ళకి సంబంధించి ఒక ఫ్యాన్స్ గావచ్చు, ఇదందరూ గూడా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. పాపం నిన్న చనిపోయిన అమ్మాయేమో ఏకంగా 2 మంత్స్ ప్రెగ్నెంట్ అంట. మోయినాబాద్ డ్రగ్స్ పార్టీపై సిట్ వేయాలి అనేది గూడా చెప్తున్నారు. పెళ్లికి నో చెప్తే రేప్‌గా పరిగణించలేం. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. సో, పెళ్లికి నో జెప్తే అలహాబాద్
కోర్టు ఎందుకు దీనిపైన తీర్పిచ్చిందంటే, సహజీవనం, సహజీవనం జేస్తూ, పెళ్ళిళ్ళు జేసుకుంటామని మాటిస్తూ, ఈ యువత మోసపోవడం, లేదంటే అమ్మాయో, అబ్బాయో హ్యాండ్ ఇయ్యడం, తర్వాత వాళ్ళు కోర్ట్‌లో అప్రోచ్ అవ్వడం. సో, ఇట్లాంటివన్నీ గూడా చెల్లనే చెల్లవని జెప్పేసి కోర్టు తీర్పిచ్చిందంట. ఎందుకంటే, ఇద్దరు కలిసి ఉండడం అనేది సమ్మతితో జరిగింది. ఆ సమ్మతి మధ్యలో మీరేం ప్రామిస్‌లు ఒకరికొకరు జేసుకున్నారో తెలవది. ఆ చేసుకున్న ప్రామిస్‌లకు సంబంధించిన ఆధారాలు లేవు గాబట్టి, ఇవి చీటింగ్ కేస్ కింద మేము పరిగణించం అని కొట్టిపడేసింది. ఇగ ఓయోలల్లా, తర్వాత కో లివింగ్ హాస్టల్లల్లా, ఇగ ఉండే జంటల గతంతా గూడా ఇట్లనే ఉంటదనమాట. ₹1,00,00,000 హవాలా డబ్బు దారి దోపిడీ చేసిరంట. సినిమా లెవెల్‌లో హై డ్రామా. సో, ఈ మధ్య జరుగుతున్న క్రైమ్ స్టోరీలన్నీ గూడా, ఈ క్రైమ్ స్టోరీలు చెయ్యకముందు కొన్ని, ఇంకొకటేమో ఆల్రెడీ క్రైమ్ స్టోరీస్ ఏవైతే జూస్తారో, సినిమాలు జూసి రియల్ లైఫ్‌లో గూడా అప్లికబుల్ జేస్తున్నారు. ఆహ్, ఎవరు 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ ఎట్లుందో, దానికి సంబంధించిన కర్నూల్‌లో ఒక ఘటనైతే, రీసెంట్‌గా ఒక వారం క్రితం మేడ్చల్‌లో ఇంకొక ఘటన. సేమ్ హెచ్ఐవీ ఇంజెక్షనే ఎక్కిచ్చారు. సో, వీళ్ళు సినిమాలను జూసి వీళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి రియల్ లైఫ్‌లో జేస్తున్నారా? లేదంటే రియల్ లైఫ్‌లో జేసినయే సినిమాలు తీస్తున్నారో తెలుస్తలేదు గానీ, అట్లాంటి సినిమాలొచ్చిన ఒక నెల, 2 నెలలు ఆగి సేమ్ క్రైమ్ సీన్‌లు ఇప్పుడే కనిపిస్తున్నాయి. నిన్న కుక్కట్పల్లిలో జరిగినగా హవాలా మనీ గూడా అంతే. ఇగ హవాలా మనీ ఇటు ట్రాన్స్‌ఫర్ చేసుడు, అటు ట్రాన్స్‌ఫర్ చేసుడు, రోడ్డు మీద దొంగలు పడి డబ్బులు దోసుకపోవుడు, వాళ్ళ దగ్గర కారం పొడి కొట్టుడు ఎట్లుంటదో సేమ్ సీన్ టు సీన్, గట్టిగా అదే సీన్ టు సీన్ అట్లనే జూసి యాస్ టీజ్ అదే సీన్ టు సీన్ రియల్ లైఫ్‌లో వీళ్ళు పెట్టిర్రు. సేమ్ అక్కడ గూడా హవాలా డబ్బులు ఎట్లయితుంటాయో ఇక్కడ గూడా ₹1,00,00,000 హవాలా డబ్బులు తీసుకోవడానికి కారం పొడి కొట్టి బ్యాగ్ దొంగిలించి ఎళ్ళిపోయారంట. సో, అట్లాంటిదే ఇక్కడ 'దిశ' పేపర్ గూడా ఒక న్యూస్‌ని రాసింది. సో, ఇదనమాట ఇవాళ న్యూస్ పేపర్‌లో న్యూస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళా కలుద్దాం.